హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ క్యాప్సూల్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. ఫస్ట్, మేకింగ్ ఇట్ బిగ్ పుస్తక రచయిత ఎవరు? మేకింగ్ ఇట్ బిగ్ పుస్తక రచయిత ఎవరు? వినోద్ చౌదరి. వినోద్ చౌదరి. సెంట్రల్ మెరైన్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటుకు కేంద్ర హస్త మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీన్ని ఏ రాష్ట్రం ప్రతిపాదించింది? సెంట్రల్ మెరైన్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీన్ని ఏ రాష్ట్రం ప్రతిపాదించింది? మహారాష్ట్ర. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన మరియు పెద్ద కంపెనీలు ఉన్న దేశం ఏది? ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన మరియు పెద్ద కంపెనీలు ఉన్న దేశం ఏది? అమెరికా. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఎన్నవసారి? మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఎన్నవసారి? రెండవసారి. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ర్యాంకింగ్స్ 2016లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ర్యాంకింగ్స్ 2016లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? 41వ స్థానంలో. హవాలా లావాదేవీలు మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ నిరోధానికి నిఘా డేటాను పంచుకోవడం కొరకు భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? హవాలా లావాదేవీలు మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ నిరోధానికి నిఘా డేటాను పంచుకోవడం కొరకు భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఖతర్. నెక్స్ట్, 2016 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏమిటి? 2016 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ వచ్చేసి కనెక్ట్ ది యూత్. నెక్స్ట్, టెస్ట్ క్రికెట్లలో 10,000 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా ఇటీవల రికార్డు సాధించింది ఎవరు? టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా ఇటీవల రికార్డు సాధించింది ఎవరు? అలెస్టర్ కుక్. తమిళనాడులోని ఏ జిల్లాలో ఇటీవల పురావస్తు శాఖ తవ్వకాల్లో హరప్పా మరియు మొహంజదారో అవశేషాలు బయటపడ్డాయి? తమిళనాడులోని ఏ జిల్లాలో ఇటీవల పురావస్తు శాఖ తవ్వకాల్లో హరప్పా మరియు మొహంజదారో అవశేషాలు బయటపడ్డాయి? శివగంగా. నెక్స్ట్, 2016 సిటీస్ ఇన్ మోషన్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోకెల్లా నివాసయోగ్య నగరం ఏది? 2016 సిటీస్ ఇన్ మోషన్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోకెల్లా నివాసయోగ్య నగరం ఏది? న్యూయార్క్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.